జ్యూరిచ్ లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్ బుక్ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోందని లోకేష్ తేల్చి చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోమన్నారు. తప్పకుండా వారిపై రెడ్ బుక్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, బహుశా ఇక్కడున్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్. నేనున్నాను అక్కడ, నేను చూశా ఆయన ఎక్కడ అధైర్యపడలా. చూశారు, జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అధైర్యపడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అధైర్యపడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహం లాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతున్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ లో వివిధ మంత్రులు కూడా దావోస్ పర్యటన చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఆ పెట్టుబడులు రావటం, ఆంధ్రప్రదేశ్ కి భారీ పరిశ్రమలు రావటం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు కూడా ఆ దావోస్ వెళ్లిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్, అలాగే మరొక మంత్రి టీజీ భరత్ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ తో కలిసి చంద్రబాబు నాయుడు మంత్రులు ఆ భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ నిధులు రాబట్టడం కోసం పెద్ద ఎత్తున కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ యూనివర్సిటీ అలాగే ఏఏ యూనివర్సిటీ రెండు కూడా స్థాపించబోతున్నట్టు కూడా నారా లోకేష్ అక్కడ పారిశ్రామికవేత్తలకు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలోనే నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆ దుమారం రేపటం అయిపోయింది. ఇప్పటికే నారా లోకేష్ కు సంబంధించి ప్రధానంగా ఆ రెడ్ బుక్ అనే అంశము ఆంధ్రప్రదేశ్ లో ఒక అలజడి సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆ రోజు నుంచి కూడా ఏదైతే రెడ్ బుక్ కు సంబంధించిన పెద్ద హోల్డర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెద్ద పంచాయతీల్లో వెలిగిన సంగతి. మొత్తానికి ఆ రెడ్ బుక్ అంశం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతున్నా లేకపోతున్నా, విదేశాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఆ రెడ్ బుక్ అంశం ఇంకా నాంతానే ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే దావోస్ పర్యటనలో ఐటీ అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని కూడా ఆయన చెప్పాడు. గతంలో ఫైల్స్ పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో చంద్రబాబు తిరిగారని ఆయన గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ దావోస్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ అక్కడ ఉన్న మీడియాతో మిగతా వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ రెడ్ బుక్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ గురించి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రెడ్ బుక్ తన పని తాను చేసుకోబోతుందని లోకేష్ మరొకసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు అవుతుందని, ఇక మీదట కూడా అమలు చేస్తూనే ఉంటామని కూడా నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో అలజడి వాతావరణం ఉంటుందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఖచ్చితంగా పడుతుందని కూడా నారా లోకేష్ తేల్చి చెప్పారు. దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఏదైతే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా నారా లోకేష్ స్పష్టం చేయడంతో ఇప్పటికే రకరకాలుగా ఏదైతే రెడ్ బుక్ కి సంబంధించి మొదటి అంశం, రెండో అంశం, మూడో అంశం అంటూ కూడా ఇప్పటికే పలు రకాల అంశాలు బయటకు వస్తున్న క్రమంలో పలు సందర్భాలలో అరెస్ట్ వారెంట్లు రావటము, అలాగే వారిని విచారణకు పిలవటంతో కొత్త అంశాలు బయటకు వస్తున్న పరిస్థితిని
మరొకసారి నారా లోకేష్ ఆ దావోస్ పర్యటనలో ముఖ్యంగా ఆ విదేశీయులు గాని అలాగే భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు గాని అందరూ దావోస్ పర్యటన నేపథ్యంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు నారా లోకేష్ మరొక చేయడంతో నారా లోకేష్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడంతో మరొకసారి ఆ రెడ్ బుక్ అలజడి మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించినట్లో కూడా ఎటువంటి సందేహం లేదు స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర.